ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రద్దు సహా కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో అమాత్యులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలను ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా పలు అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించనుంది. మరోవైపు పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఒక నిర్ణయాన్ని ప్రకటించేశారు. అది అధికారికి ఆయనకుండే ఇవి విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఒక నాన్ ఆఫీసరు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే మంత్రుల ఒత్తిడితో పనిచేయచ్చు, లేకపోతే స్వార్థంతో పనిచేయచ్చు. అటువంటప్పుడు వీళ్ళని కాపాడేది ఎవరు? సో ఇవన్నీ ఆలోచించి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు దీని మీద తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నందున వాటిని క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియం చెల్లింపును స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. దీనిపై 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 1,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1,000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఓటాను అకౌంట్ పెట్టాలా లేక ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. శ్వేతపత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. వాళ్ళంతా చాలా మంది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్ ట్రాఫిక్ కానీ 35% పెరిగింది ఈ నెల రోజుల్లో. అదేవిధంగా ప్రజల ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. కొంట రైతుకి కూడా 5 లక్షలు 4 లక్షల రేటు ఈ నెల రోజులు పెరిగింది అనుకుంటున్నారు. ఏంటి అది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడటం మూలంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. పరిశ్రమలు ఇప్పుడు మొన్నటిదాకా అశోక్ లేలాండ్ మల్లవల్లిలో మూసేస్తుంది. మొన్ననే అధికారులందరూ వచ్చి మాకు ఎంప్లాయీస్ కావాలంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కానీ నేను కానీ వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతానికి వచ్చి నా దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించి వెళ్ళారు. ఈరోజే వెళ్ళారు. సో ఈవెన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. వారికి కావలసిన విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.